హైదరాబాద్లోని అతిపెద్ద కాలనీ వాసులను వెళ్లిపోమంటున్నారు. ప్రశాంతత కావాలంటే కాలనీని ఖాళీ చేయాలని కట్టుగా చెప్పేస్తున్నారు. సుమారు 50 ఏళ్ల నుంచి ఉంటున్న కేపీహెచ్పీ కాలనీ వాసులను నాన్ లోకల్గా మార్చేస్తున్నారు. తమకు వ్యాపారమే ముఖ్యమని, మీ సంక్షేమంతో తమకేం పన్నని చాలా అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఇది హైదరాబాద్లోని కేపీహెచ్పీ కాలనీలో పరిస్థితి. ఇంతకీ కేపీహెచ్పీ కాలనీ వాసులను వెళ్లిపోమంటున్న వ్యాపారులు ఎవరు? సమస్య కాలనీవాసుల నుంచా లేక వ్యాపారులు చేసే దందా నుంచా? అసలు కేపీహెచ్పీలో సమస్య ఏంటి అనేది సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. హైదరాబాద్లోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ గుర్తింపు పొందింది. ఇక్కడ సుమారు 50 ఏళ్ల క్రితం కాలనీ వెలిసింది. అప్పటి నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న వారు ఇప్పుడు నిత్యం భయంగా గడపాల్సిన పరిస్థితి. తమపై ఎప్పుడు దాడి చేస్తారోనన్న భయాందోళన కాలనీ వాసుల్లో కనిపిస్తోంది. దీనికంతటికీ కారణం ఇక్కడ వందల సంఖ్యలో పుట్టగొడుగుల్లా వెలిసిన హాస్టళ్లు. ఒక్కో గల్లీకి 20 ఇళ్లు ఉంటే వాటిలో 3-4 మాత్రమే ఫ్యామిలీస్ ఉంటాయి. ఇక మిగతా వాటిల్లో అన్ని హాస్టళ్లనే నిర్వహిస్తున్నారు వ్యాపారులు. హాస్టళ్ల నిర్వాహకులు ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా తమ దందాను కొనసాగిస్తే కాలనీవాసులకు వచ్చే ఇబ్బందులేమీ లేవు. కానీ ఇప్పటికే కబ్జాలు, ఆక్రమణలు, అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలతో కేపీహెచ్పీ కాలనీలోని ప్రతి గల్లీ కూడా ఇరుకుగా కనిపిస్తుంది. ఇలాంటి చోట్ల ఇబ్బడి ముబ్బడిగా వెలిసిన హాస్టళ్ల ముందు గంటల కొద్దీ నిలిపే వేలాది బైక్లు, కార్ల పార్కింగ్ కాలనీవాసులను పరేషాన్కు గురిచేస్తోంది. ఈ ఇబ్బంది నిత్యతంతుగా కొనసాగుతుండటంతో కాలనీవాసులను కంగారెత్తిస్తోంది. కేపీహెచ్పీ కాలనీ చుట్టూ ఆసుపత్రులు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతం అన్నిటికీ మధ్యలో ఉండటంతో ఇక్కడ హాస్టళ్లకు మంచి గిరాకీ ఉంటోంది. గర్ల్స్, ఉమెన్స్, జెంట్స్ లివింగ్ టుగెదర్ హాస్టళ్లు వంటివి వందల సంఖ్యలో ఉన్నాయి. ఇళ్లనే హాస్టల్గా మార్చేసి బిజినెస్ చేస్తున్నారు నిర్వాహకులు. ఒక్కో ఇంటిని 6-7 అంతస్తులుగా కట్టించేశారు. వాటిలో ఒక్కో ఫ్లోర్కు కనీసం 60 నుంచి 70 మందికి తగ్గకుండా ఉంచుతున్నారు. హాస్టళ్లలో ఉంటున్న ఒక్కొక్కరి నుంచి నెలకు వేలల్లో వసూలు చేసి కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా హాస్టళ్లు నిర్వహిస్తున్న వ్యాపారులకు కాలనీవాసుల బాధలు మాత్రం పట్టడం లేదు. హాస్టళ్లలో వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించకపోవడంతో వాటిలో ఉండేవారు తమ వాహనాలను రోడ్డుపైనే పెట్టిస్తున్నారు. దీంతో కాలనీవాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేబీహెచ్పీలో వందలాదిగా వెలిసిన హాస్టళ్ల వల్ల కాలనీవాసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే దానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్లోని కేపీహెచ్పీలో ఇప్పుడు మనం కేపీహెచ్పీ కాలేజీలో ఉన్నాం. వందలాది హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, ఉమెన్స్ హాస్టల్, ఈ మధ్య కొత్తగా లివింగ్ టుగెదర్ హాస్టల్స్ అంటూ రకరకాల హాస్టల్స్ తోటి జనం ముఖ్యంగా ఇక్కడ ఉన్నట్టు స్థానికులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చూడొచ్చు, ఒక గల్లీకి చూడొచ్చు, ఇక్కడ కనీసం ఒక చిన్న కుక్కపిల్ల కూడా పోవడానికి వీలు లేకుండా అంత ఇరుకుగా అయిపోయింది. ఇటువైపు బైకులు పెట్టారు, అటువైపు బైకులు పెట్టారు. ఆ మధ్యలో ఇక ఎవరు వెళ్ళడానికి వీలు లేకుండా ఇక్కడ ఉండాలి. స్థానికంగా ఉండేటనక వాళ్ళు, ఇళ్లలో ఉండేటనక వాళ్లకు చాలా ఇబ్బందులు. కనీసం వాళ్ళ వాహనాలు వచ్చేటనక అవకాశం కూడా లేకుండా పోయింది. దాంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్ కూడా ఏదన్నా ఎమర్జెన్సీ ఉందంటే ఆ అంబులెన్స్ కూడా రానట్టుండే ఒక పరిస్థితి ఉంది. దీంతో జనం ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటి ఈ సమస్య ఎంతకాలం నుంచి ఉంది? ఎన్ని హాస్టల్? వందలాది హాస్టల్ ఉన్నాయి ఇక్కడ. వందలాది హాస్టల్ ఉన్నాయండి. 10 సంవత్సరాల నుంచి ఉందండి. ఇది మెయిన్ రోడ్డు అంతా హాస్టల్ కబ్జా చేశారు. రోడ్డు అంతా కబ్జా అయిపోయింది. ఈ రోడ్డు అంతా హాస్టల్ కబ్జా అయిపోయిందండి. ఒక మనిషి వెళ్ళడానికి ఉండదు. ఎమర్జెన్సీ వచ్చిందని కూడా ఆటో రాదు. మొన్న మాకు ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆ రోడ్లో మీకు వాటర్ ట్యాంకర్ పెట్టేసి పోయాడు. ఎక్కడ పోయాడు? తర్వాత ఈ ఆటో 3-4 గల్లీలు మొత్తం ఫుల్గా ఉన్నాయి. మేము నడుచుకుంటూ వెళ్ళాం. ఈ ఇబ్బందులు చాలా ఉన్నాయి. జిహెచ్ఎంసీకి చాలాసార్లు కంప్లైంట్ చేసామండి. ప్రజావాణిలో చెప్పాం, ఎమ్మెల్యే గారికి చెప్పాం, తర్వాత పోలీస్ స్టేషన్కి చెప్పాం. ఏమైనా గొడవ అయింది అనుకోండి, పోలీసులు మొత్తం ఫోన్ చేస్తే రారు, హాస్టల్ వాళ్ళు ఫోన్ చేస్తే వస్తారు. వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. మొన్న గొడవ అయింది, పోలీసులు డబ్బులు తీసుకుంటున్నారండి, లంచాలు. మొన్న మాకు వచ్చారు కంప్లైంట్ ఇస్తే 3-4 సార్లు నుంచి రాలేదు. వచ్చి వాళ్ళ పక్కనే మాట్లాడుతున్నారు. వచ్చి అంటే ఇక్కడ లివింగ్ టుగెదర్ హాస్టల్స్ అంటూ గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ ఇవన్నీ పెట్టారు. ఆల్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆర్ ఇన్ అవర్ కాలనీ. ఇప్పుడు హాస్టల్ మెయింటైన్ చేసేవాళ్ళు ఒక జెన్యూన్గా చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఈ మధ్య ఎక్కువ ఏమైపోయిందంటే
పగలగొట్టడము. ఓన్లీ 4, 5 అంటే పర్లేదు, 7 వరకును ఎలా పర్మిషన్ ఇస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు? ఏ ఏ అథారిటీ మీద ఇస్తున్నారు? ఉండేదేమో చిన్న ప్లేసు, అందులో ఒక ఫ్యామిలీ ఉంటే ఒక ఫ్లోర్లో 2 లేకపోతే 4 ఉంటారు. 5 ఫ్యామిలీ అయినా 20 మంది కన్నా ఎక్కువ ఉండరు. ఇప్పుడు హాస్టల్ ఒక ఫ్లోర్లో 15 మెంబర్స్ అంటే 7 ఫ్లోర్లో ఎంతమంది ఉండొచ్చు చూడండి. మాకు ఇప్పుడు 2వ డ్రైనేజ్ వేశారు. వాటర్ది ప్రజెంట్ ఫ్యామిలీకి సరిపోతుంది అంతేకాని మళ్ళీ ఎక్కువ రెంట్కి ఇచ్చుకుంటే వాళ్ళకి సరిపోదు. అన్నీ సమస్యలేనండి. ఇప్పుడు ఎలాగుందంటే ఇప్పుడు కాలనీలో మనమే ఏదో అన్నోన్ పర్సన్స్ లాగా ఉన్నాము. కాలనీలో హాస్టల్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది. అందరూ వాళ్ళకి సపోర్టివ్గా ఉంటారండి. మనము పనికిరాని వాళ్ళం అయిపోయాము. ఓనర్స్ ఉన్నారు కదా, మీకు ప్రాబ్లం ఉందా, పీస్ఫుల్ ఉండాలా, ఖాళీ చేసి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. దే ఆర్ గివింగ్ అస్ అడ్వైస్ టు అస్, అడ్వైస్ ఇస్తున్నారు, వెళ్ళిపోండి మీరు, మీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటాం అలాగనేసేసి. చాలా గొడవలు పడ్డామండి మేము. ఆ లైన్లో నేను ఒక 8 లాగా ఉన్నానన్నమాట. అందరికీ ఎలాగుందంటే సంపాదన వాళ్లకు, సమస్యలు మాకు అయిపోయిందండి. మొత్తం రోడ్ సైడ్స్ 2 బ్లాక్ చేసేస్తున్నారండి. 2 వైపులా పార్కింగ్ చేసి బ్లాక్ చేసేస్తున్నారండి. మాకు వెహికల్స్ కానీ ఊరు వెళ్దామంటే ఆటో రావడం కూడా అవకాశం లేదండి. ఆటో బుక్ చేసుకుంటే ఆటో వాడు కానీ క్యాబ్ వాడు కానీ మేము పలానా చోట ఉన్నాం మీరు రండి అని చెప్తున్నారు. కాలనీలో ఉన్నవాళ్ళందరూ మెయిన్ సీనియర్ సిటిజన్సే. మేము ఇంత సామాను మోసుకొని కారులోకి వెళ్ళలేము. దట్ ఫస్ట్ ప్రాబ్లం. తర్వాత అడ్డదిడ్డంగా వెహికల్స్ పెట్టేస్తున్నారు. మాతో పాటు మిగిలిన మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉండాలనే సామాజిక స్పృహ కనీసం హాస్టల్స్లో ఉండే వాళ్ళు ఎవ్వరికీ లేదు. ఓనర్స్కి డబ్బు మాత్రమే ప్రధానం. వాళ్ళు ఎవరూ సీన్లోకి రారు. ఏమండి, మేము ఎన్నిసార్లు చెప్పినా అది అరణ్యరోధన అయిపోతుంది తప్ప ఎవరూ పట్టించుకోవట్లేదు. వాటర్ ట్యాంకర్ కాదు, అంబులెన్స్ కాదు, ప్రాణం పోయినా ఏ దిక్కు లేదండి మాకు ఇక్కడ. ప్లస్ వాళ్ళు ఫోర్స్గా చెప్తున్నారు. ఏం చెప్తారంటే మీకు ప్రశాంతత కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తున్నారు వాళ్ళు. నెంబర్ 2, అసలు ఇన్ని హాస్టల్స్కి జిహెచ్ఎంసీ ఇన్ని ఫ్లోర్స్ పర్మిషన్ ఇచ్చినప్పుడు హాస్టల్ సెల్లార్లో పార్కింగ్ ప్రొవిజన్ ఎందుకు లేకుండా పర్మిషన్ ఇస్తున్నారో తెలియదు. మెయిన్ కల్పరేట్ మాత్రం జిహెచ్ఎంసీ సార్. 6 అంతస్తులు 7 అంతస్తులు వేస్తే కార్లు, బైకులు అన్నీ రోడ్డు మీదే పెడుతున్నారు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. నెంబర్ 2, ఈ హాస్టలర్స్లో ఉండి వీళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చేసి వికృత చేష్టలు అంతా ఇంత కాదు. టైం లేదు. నేను మార్నింగ్ 4:30కి లేస్తాను. 4:30 అప్పుడే రోడ్డు మీద జనాలు ఉంటుంటారు పేర్లు. ఏం చేస్తారు? మేము సిగ్గేసి లోపలికి వెళ్ళిపోతున్నాం. మేము సిగ్గుపడి లోపలికి వెళ్తున్నాం. నేను పూజ చేసేయడానికి 4:30కి లేస్తాను రోజు. బయటకు వచ్చి దండం పెట్టుకుందామంటే అప్పటికే అబ్బాయిలు అమ్మాయిలు నుంచుంటారు. ఏం చేస్తారో తెలియదు మాకు. మేము సిగ్గు వేసి లోపలికి వెళ్తున్నాం. మేము ది సేమ్ సిచ్యుయేషన్ రాత్రి కూడా త్రూ అవుట్ మిడ్ నైట్ పార్టీలు. సమస్యతోటి మీ పిల్లలు కావచ్చు, మహిళలు ఎవరు లేరు పంపించారు ఎక్కడి నుంచి. అసలు హౌసింగ్ బోర్డు కాలనీ అంటేనే చాలా ఫేమస్ అండి. ఆసియా ఖండంలో పెద్దది కదా. ఇలాంటి కాలనీ అంతా చెడగొట్టేసేసి హాస్టల్ వచ్చేసి నానా బీభత్సం చేసేస్తున్నారు. డ్రైనేజ్ ప్రాబ్లం మెయిన్ అండి. డ్రైనేజ్లు అంతా తవ్వేసేసి ఆ మట్టి అంతా అక్కడ వదిలేసి వెళ్తున్నారు. అదంతా పొల్యూషన్, ఎంత ప్రాబ్లమ్స్ కదండి. అవన్నీ ఎత్తించాలి కదా, ఎత్తించరు. ఎంత చీదరగా అయిపోయినాయి రోడ్లు. కానీ ఎక్కడ అసలు ఖాళీ లేకుండా చేసేస్తున్నారు. మొత్తం వాటర్ ప్రాబ్లం. మోటార్లు పెట్టద్దు అంటారు. మరి వాళ్ళు మోటార్లు పెట్టేసి అంతా లాగేస్తుంటే మాకు నీళ్ళు రావు కదా మరి మోటార్ పెట్టకపోతే. అన్ని ప్రాబ్లమ్స్ ఏనండి హాస్టల్స్ వల్ల. అంతే. ఇది రోజు సమస్య అండి. ఇది వాటర్ సమస్య ఉన్నది, డ్రైనేజ్ సమస్య ఉన్నది, పార్కింగ్ సమస్య ఉంది. ముఖ్య కారణం అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. ఎన్ని ఫ్లోర్లకి పర్మిషన్ ఇస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు. మేమైనా క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేసుకుంటే వాళ్ళు రోడ్డు చివరి కానీ ఎక్కడైనా ఆగుతారు. మేము అక్కడికి వెళ్ళి మా లగేజ్ అంతా తీసుకుని అక్కడికి వెళ్ళి ఎక్కవలసి వస్తున్నారు తప్పితే వాళ్ళు లోపల రారు. ఇలాగ హౌసింగ్ బోర్డు ఇలా కోఆర్డినేట్స్ అని చెప్తే వాళ్ళు అసలు లోపలికి ఎవరు రావట్లేదు. పార్కింగ్ సమస్య అయితే విపరీతంగా ఉన్నది. యాక్చువల్గా కేపీహెచ్పీ కాలనీలో నరకం చూపిస్తున్నారా ఈ హాస్టల్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు? అవునండి. అసలు 85లో వచ్చినప్పుడు అప్పుడు అడవిలాగా ఉండి బస్సులు లేక, ఎలక్ట్రిసిటీ లేక, రోడ్లు లేక, డ్రైనేజీ లేక అప్పుడు వాళ్ళ చుట్టూ తిరిగి అన్నీ వేయించుకున్నాం. ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యేసరికి ఇగో ఈ హాస్టల్ అమ్ముక. అప్పుడు ఒక సమస్య, ఇప్పుడు ఒక సమస్య. అసలు ఏంటి మా పరిస్థితి? ఈ సొంత మిల్లు వచ్చడం గొప్ప అనుకొని ఆ రోజుల్లో వాటి కోసం కష్టపడ్డాం. ఇప్పుడు సొంత మిల్లు ఉండి కూడా లాభం లేదు. ఎక్కడికి పోవాలరా భగవంతుడా అని ఇప్పుడు ఏడుస్తున్నాం. కేబీహెచ్పీ కాలనీలో ఉంటున్న వారిలో చాలా మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో హాస్పిటల్కు వెళ్లాలంటే తమ ఇళ్ల దగ్గరకు అంబులెన్సో కనీసం ఆటో కూడా రాని పరిస్థితి ఉంది. హాస్టళ్ల ముందు నిలిపి ఉన్న వాహనాల కారణంగా తమకు ఈ దుస్థితి తలెత్తిందని కాలనీ వాసులు చెబుతున్నారు.
దీనిపై జీహెచ్ఎంసీ అధికారులకు, పోలీసులకు, చివరికి ఎమ్మెల్యేకు చెప్పినా లాభం లేకుండా ఉందని అంటున్నారు. హాస్టళ్లలో ఉండేవారు అర్ధరాత్రి దాటినా రోడ్డుపైనే ఉంటూ న్యూసెన్స్ చేస్తున్నారని చెబుతున్న కాలనీవాసుల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఒకసారి చూపించవచ్చు ఎన్ని బిల్డింగ్లు ఈ విధంగా అంటే రకరకాలుగా హైట్ అవతల చూడొచ్చు. అక్కడి నుంచి పై వరకు కడుతున్నారు. దీంతో అనుమతులు లేకుండా కడుతున్నారు. దీంతో ఈ విధంగా ఫ్లోర్లు అంతస్తుల మీద అంతస్తులు కట్టేసి హాస్టల్స్కి ఇస్తున్నారు. ఈ గల్లీ చూడొచ్చు. ఇప్పుడు ఒకతను వెళ్తున్నారు. ఒక సైకిల్ మాత్రమే వెళ్ళగలుగుతుంది. అవతల వైపు ఇవతల వైపు రెండు వైపులా బైకులు పార్క్ చేశారు. ఆ సైకిల్ అతను కూడా చాలా అతి కష్టం మీద వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడ చూడొచ్చు ఎంత కష్టం మీద కింద కాలు పెట్టి ఆ విధంగా వెళ్లాల్సినట్టుగా పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీంతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తున్నారు స్థానికులు. ఈ పుట్టినరోజుల్లో మామూలుగా జరుపుకుంటే సరిపోద్ది. ముందు సామాను కాల్చడం ఏంటో నేను పోయి అడిగితే అన్నారు పైన పేలుద్ది కానీ కింద పేలదు అని చెబుతున్నారు. పేల్చేయి పైన పేలుతాయి, నీకు పైన పేలితే నీకేంటి ఇబ్బంది. రకరకాల పార్టీలు చేసుకుంటారా పిల్లలు పుట్టినరోజులేని. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ పార్కింగ్ ఒకటి చాలా ఇబ్బంది. దాంతోపాటు నైట్ టైం న్యూసెన్స్, బర్త్డే పార్టీస్ అనేసి వేరే ఇంకా ఇప్పుడు నార్మల్గా మ్యాచెస్ అవి జరుగుతుంటాయి. సో దానికి మిడ్ నైట్ 1, 2, 3 అయినా కూడా లొల్లీలు, సీటీలు పెట్టడము, ఈ ఫైర్ క్రాకర్స్ కాల్చడము, ఇవన్నీ చాలా న్యూసెన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం డే అంతా కష్టపడి ఏదో నైట్ వచ్చేసి కొంచెం పడుకుందామని ప్రశాంతంగా పడుకుందామని కొంచెం ఇట్లా పడుకుంటాము. పడుకునే టైంకి ఈ టైంకి ఇది న్యూసెన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఆ టైంలో ఇంకా డిస్టర్బెన్స్. ప్లస్ ఇంకోటి ఏంటంటే అసలు నైట్ ఈవినింగ్ మీరు ఇప్పుడు డే టైంలో కవర్ చేసేదానికంటే నైట్ టైంలో కవర్ చేస్తే అసలు హౌసింగ్ బోర్డ్ కాలనీ లేకుంటే హాస్టల్స్ కాలనీ అనేది మీకు ఖచ్చితంగా మీకు ఏర్పడుతుంది. పీజీఆర్ చేత ఇవన్నీ మంచినీళ్ళు కనెక్షన్ ఇప్పించుకుని పీజీఆర్ని రోజు కలిసి తీసుకొచ్చి చేయించుకోండి. అలాంటి చేయించి ఆఖరికి మేము ఎలాగైపోయామంటే ఇక్కడ అన్నీ చేసే కానీ ఇలా లక్షలు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు ఓనర్స్. అదే పరిస్థితిలో మమ్మల్ని కూడా వెళ్ళిపోండి, మీరునే ఇగో 1,00,000 తీసుకుంటారా, మీరు ఇచ్చేయండి, వెళ్ళిపోండి, కొనుక్కోండి, వెళ్ళాలో ఉందండి సార్, మీకు ఎందుకు ఇక్కడ మీ వయసులో పక్కన హాస్పిటల్స్ ఇవన్నీ ఎక్కడికి వెళ్తాం మేము, ఎక్కడికి వెళ్ళగలుగుతాం? ఇంకా ఇదే మాట అండి. ఇంకా మా పిల్లలు లేరు, మా పిల్లలందరూ వెళ్ళిపోయారు బయటికి. ఇంకా ఈ సీన్లు మేము చూసి మేము సిగ్గుపడి తలంచుకుంటాం కానీ వాళ్ళు సిగ్గుపట్టలేదు. దీని మీద పోలీసులకు కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు, ఎవరికి ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవట్లేరు. ఓ పక్క హైటెక్ సిటీ ఉండటం, దాంతోపాటు రద్దీగా, దాంతోపాటు ఎక్కువగా కాస్ట్లీ ఏరియా కావడంతో అన్నిటికీ మధ్యలో ఈ కేపీహెచ్పి కాలనీ ఉండటంతో చాలా కాస్ట్లీ ఉంది. ఇక్కడ హాస్టల్స్ కూడా ఎక్కువగా ఫీ వసూలు చేయటం, దాంతో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఓ పక్క హాస్టల్స్ బిజినెస్ చేస్తున్నారు, మాకు మాత్రం నరకం చూపిస్తున్నారంటూ స్థానికులు ఆవేదన వెలగక్కుతున్నారు. కెమెరా పర్సన్ కుశాల్తో రవిచంద్ర, సాక్షి టీవీ, కేపీహెచ్పి, హైదరాబాద్.